అహంకారంతో కూడిన మూర్ఖత్వం ఎలా ఉంటుందో తెలుసా భయ్యా? ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది. ఆయన వాడు తులం బంగారం ఇంత నీకు ఏంటి, నీకు బంగారం వడ్డానం పెడతాను కానీ ఆయన నమ్మి ఏమో మీ సంగతి ఎంతో చూద్దామని ఆయన వేసారు. వేసాను ఇరుకపోయారు, బాయిలో పడ్డారు, అయిపోయి ఉన్నాయి అన్ని మీకు. ఇది మ్యాటర్. అయితే ముచ్చట ఏంది అంటే, ఆయన చూశారు కదా ఓటమికి గల కారణాలని ఒప్పుకోవట్లేదు, తన తప్పేంటి అనేది ఒప్పుకోవట్లేదు, ప్రజల మీద రుద్దుతున్నాడు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఊపిరిపోసిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో చాణక్యులు లాంటి వాడు, అంతటి వాడు ఓటమిని సగర్వంగా ఒప్పుకొని జరగాల్సిన ఎన్నికల్లో ఎలా గెలవాలని ప్రయత్నాలు చేసుకుంటూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది పోయి ప్రజలనే ఎగతాళి చేస్తున్నాడు. మన తెలంగాణ భాషలో చెప్పాలి అంటే వెక్కిరిస్తున్నాడు. ఎందుకు వెయ్యలే అని చెప్పేసి వాళ్ళనే తిడుతున్నాడు. అది తప్పు కదా. 92 లక్షల ఓట్లు పోలయ్యాయి కాంగ్రెస్కు. వాళ్ళలో ఆడపిల్లల తల్లిదండ్రులు ఎంతమంది? 2023 తర్వాత పెళ్లి చేద్దాం, బంగారం వస్తుందని ఆశించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? నేను ఇందాక మీరు గమనించినట్లయితే కేసీఆర్ను రాజకీయ చాణక్యుడు అని అన్నాను. అలా ఎందుకు అన్నాను అంటే, తన కూతురు ఉంది కదా కవిత, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్ళి అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చేసిన రోజు జనవరి 31వ రోజున ఆమె పేరు కేరళ లిక్కర్ స్కామ్లో కూడా బయటపడింది. సో ఆ వార్తలు జనాల్లోకి స్ప్రెడ్ అవ్వకుండా ఉండనీకి అదే రోజు సాయంత్రం కేసీఆర్ ఈ మీటింగ్ పెట్టి ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. అది అలా ఉంటుంది ఆయన ప్లానింగ్. అందుకే ఆయనను తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు చాణక్యుడు అని చెప్పేది. మీరు గనక కాంగ్రెస్కు ఓటు వేసి ఉంటే మీ ఓటుకు గల కారణాలేంటో కింద కామెంట్ చేయండి.